హాయ్ గైస్, మీరు చూస్తున్నారు ఏఎస్ఎస్ గేమింగ్ ఛానల్. ఈ రోజు కంటెంట్ వచ్చి 4 vs 4 నో ఆప్షన్ వర్సెస్ ఏఎస్ఎస్ గేమింగ్. క్రేజీ గేమర్ క్రేజీ గేమర్ అయితే చూసినట్టయితే క్రేజీ గేమర్ నాకు అప్పుడే డ్యామేజీ ప్రాక్సీ ఉన్నాడు. దాంట్లో మెంబర్స్ ఎంబీసీ బాగా వాడుతున్నాడు. మరి చూసినట్లయితే ఎంబీసీ కూడా ప్యాక్ వేసుకున్నాడు. చూద్దాం. ఆపోజిట్ మొత్తం ప్యాక్ ముందు ఉంది. చుట్టూ ఉన్నారు, రౌండ్ అప్ చేస్తారు. మనోడు కొడతాడా లేదన్న చూడాలి. పైనుంచి కొట్టేశారు మనోడిని. అయితే క్రేజీ గేమర్ అయితే వెళ్తున్నాడు. సత్తాడో పోతాడో తెలియట్లేదు అసలుకి. నైస్ నాక్ చేశారు క్రేజీ గేమర్. అయితే మ్యాచ్ చూసినట్లయితే డ్యామేజ్ కూడా అలాగే ఉన్నాయి, సమానంగా ఉంటున్నాయి ఒకరొకరు. ఫస్ట్ పడిపోయాడు సాయి. బాక్స్ ఆడితేస్తున్నాడు. ఏమైందిరా నీకు? ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంది? ఏమైందో తెలియదు, మనోడు ముందు వెళ్ళిపోయాడు. బాక్స్ సాయి చూసినట్లయితే డ్యామేజ్ మొత్తం అయిపోయింది. సాయి పని కూడా అయిపోయింది. ఆపోజిట్ మెంబర్ మామూలు కొట్టట్లతో కూడా మన వాళ్ళకి గెలుస్తారో లేదో కూడా తెలియదు. ఎందుకంటే ఆపోజిట్ ప్లేయర్స్ కానీ మన ప్లేయర్లు కానీ ఒకేలా ఉన్నారు, కానీ గట్టిగా ఆడుతున్నారు. చూడాలి ఏం జరుగుతుంది అన్నది. సాయి చూసినట్లయితే సాయి దగ్గర ఇద్దరు ఉన్నారు. అయిపోయాడు సాయి కూడా అయిపోయాడు. ఇంకా ప్రాక్సీ గేమ్ చేంజర్ ఉన్నారు. ఎలా ఆడతారో చూద్దాం. ప్రాక్సీ నాక్ చేశాడు కానీ కొడేశాడు. మనోడు ఇంకొకడు ఉన్నాడు క్రేజీ గేమర్, సారీ గేమ్ చేంజర్. ఆ టీం ఎక్కడ ఆపోజిట్ టీం ఏదైతే ఉందో అసలు తగ్గట్లేదు, మామూలు కాదు. క్రేజీ 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 గేమర్ అయిపోయాడు. ఎంబీజీ టేకలతో తీద్దాం. కొట్టాడు అది టేకలతో హెడ్ షాట్లు లాగుతుంది చూస్తున్నాడు మనవాడు. కొడతాడు ఎందుకు నీకు ఎందుకు నువ్వు బతుకుతావు. చూసినట్లయితే ఆపోజిట్ నెంబర్ 4 points, మనం చూస్తే 1. అసలుకి ఏమవుతుందో కూడా తెలియదు. ఇంకా బయటకు రావడం పై వెంటనే ప్యాక్ చేసుకోవాల్సి వస్తుంది మన వాళ్ళ పరిస్థితి. ఆపోజిట్లో అసలుకి ఇంకా కొండలో ఎలాగున్నాయి కానీ పైనుంచి అయినా కానీ ఎత్తులు కొట్టి మరీ దొబ్బుతున్నారు. చూద్దాం అలా జరుగుతుంది అన్నది. అయిపోయింది బాక్స్ కూడా కథం. ఇంకా సాయి ఇంకెందుకురా, లేదు వదిలేంటి. క్రేజీ బాయ్ క్రేజీ మళ్ళీ వాళ్ళు రౌండ్ అప్ చేస్తారు. మళ్ళీ అయిపోయింది మన వాడికి. పర్లేదు, క్రేజీ గేమర్ కొడుతున్నాడు కానీ పని అవ్వట్లేదు. బాక్సీ సాయి లోనికి వెళ్ళాడు. జన్మలో ఇంకెవరిని సాయి మంచి
సాయి మంచి హుషారుగా ఉన్నాడు. కొడతాడో లేదో చూడాలి కానీ. మొత్తం గ్లోబల్తో కాంపిటీషన్లో పడేస్తున్నారు ఒక్కొక్కరు. ఓపెన్లో ఉన్నాడు క్రేజీ బాయ్. కొడతల్లో చూద్దాం. చూసినట్లయితే డ్యామేజ్ కూడా తక్కువ తగులుతుంది ఆపోజిట్ మెంబర్కి. క్రేజీ బాయ్ అయిపోయాడు. బీజీ బాక్స్ అయితే హెల్ప్ చేసుకుంటున్నాడు. కొట్టండ్రా సాయి అయితే మనోడికి క్రేజీ గేమర్కి హెల్ప్ ఇచ్చాడు. ఈసారి ఏం కొడతాడో లేదో తెలియట్లేదు. ప్రాక్సీకి మరి కోపం వచ్చినట్టుంది. కొడుతున్నాడు ఒక్కొక్కరిని కూడా. చూద్దాం ఏం జరుగుతాయి. ప్రాక్సీ ఆపోజిట్ 1 మెంబర్ ఉన్నాడు. కొట్టాడు, గట్టిగానే కొడుతున్నాడు. క్రేజీ హెడ్ షాట్లు లాగడానికి ఇవాళ మొత్తం చేసేది కూడా హెడ్ షాట్లు బాగా లాగుతున్నారు. కొట్టండి రా రే. అందించి ప్రాక్సీ పని అయిపోయింది అనుకున్నారా? ప్రాక్సీ చూసినట్లయితే డ్యామేజ్ కూడా మామూలుగా లేదు. ఇద్దరికిద్దరికి 4 vs 4. హెడ్ షాట్ లాగుతున్నాడు డిజిటాకల్తోనే. గేమ్ చేంజరు. మరి అవతల వాళ్ళు ఎలా కొడతారో చూద్దాం. ఈసారి కానీ తిరుపతి ఏడుకొండ వెంకన్న స్వామి నా వెనకుండి ఈసారి కానీ నన్ను డిజిటాకల్తో కొట్ట అయిపోయి స్వామి చాలా పెద్ద ఉన్నాయి పుడుస్తాను స్వామి. మనవాడికి హెల్త్ ఇస్తున్నాడు సాయి. అసలుకి ఎవరి గేమ్ కూడా చూపించడానికి అవ్వట్లేదు. అంతే అంటే ఎవరి గేమ్ చూడాలో కూడా తెలియట్లేదు. అందుకే ఆపోజిట్ ప్లేయర్లు చూడకూడదు కాబట్టి చూడట్లేదు. ఎవరు కిల్ చేస్తున్నారో కూడా తెలియట్లేదు. కానీ గేమ్ అయితే మీకు కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీగా ఉంటుంది. గేమ్ చేంజర్ వాడతాడా సాయా? సాయి కొట్టేశాడు. చూసినట్లయితే ఆపోజిట్ 2 మెంబర్స్ ఉన్నారు. 1 ఇంకా ఒకడు అయిపోయాడు. మన సైడ్ అయితే 2 ఉన్నారు. ఇంకొక్కడు 2 మెంబర్స్ ఉన్నారు ఆపోజిట్లోనే. ఉన్నాడు. మరి ఒక్కడు కొట్టేసాడంటే ఇలా ఇంకేం చేయలేనట్టే. మనం ఇద్దరు కలిపి కొడేస్తే పర్లేదు. ఇంకా అయితే నేతం ప్రాక్సీ గేమ్ చేంజర్ దిగుతుంది. సాయి ఆపోజిట్ నుంచి వచ్చి మరి కొట్టేసినట్టున్నాడు. చేస్తాడు అనుకుంటా. మ్యాక్సిమం కొట్టేయచ్చు. సాయి కొట్టేస్తాడు. గేమ్ చేంజర్ కొట్టేశాడు. కానీ మనకు కనబడదు ఎందుకంటే కమ్ చేసాం కదా. ఆపోజిట్ మెంబర్లు పైనుంచి కూడా ఆడుతున్నారు. కానీ అవి మన రూల్స్ మనం మాట్లాడుకోలేదు. రూమ్ అంతా కలిగానే ఆడాలి. తప్పని అయిపోతుంది. ఎలా అవుతుందో కూడా తెలియట్లేదు. గేమ్ కళ్ళు రెప్పేసేటప్పుడు కొట్టేస్తున్నారు ఆపోజిట్ పర్సన్. నువ్వు లుచ్చాగాడివని తెలిసిన ఏదో అటు ఇటు బ్యాలెన్స్ చేసుకుని వెళదాం అనుకో. ఆపోజిట్ మెంబర్స్ అయితే గ్లోబల్ ఇస్తుంది. దాని పై నుంచి కూడా వాడుతున్నారు. అయితే ప్రాక్సీ అయితే వాళ్ళనే కరెక్ట్గా చూస్తున్నాడు. వాళ్ళ డైరెక్షన్లోనే వెళ్తున్నాడు. ఆపోజిట్ ప్లేయర్లు వెనక నుంచి వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ మన వాళ్ళు ఎవరు కూడా అలాగ ట్రిక్లు ఏమి ఉపయోగించలేదు. పర్లేదు, ఇద్దరికిద్దరు సమానంగా ఉన్నారు.
అయితే చూసినట్లయితే ఆపోజిట్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు విన్ అయ్యారు. మా వాళ్ళ గేమ్ ప్లే ఓడిపోయినా గెలిచినా కానీ వీడియో అనేది అప్లోడ్ చేయడం ఆగదు. ఎందుకంటే ప్లేయింగ్ మన గేమ్ ప్లే బట్టే మేము ముందుకెళ్తున్నాము. అది గెలిచినా ఓడిపోయినా పర్లేదు. ఇప్పటివరకు మమ్మల్ని అందరినీ బాగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మేము ఇంకా వీడియోలు చేయాలని చెప్పి మీ సపోర్ట్ ఇంకా కావాలి మాకు. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.